యూట్యూబ్ నుంచి అయితే ఒక అప్డేట్ అయితే వచ్చింది వ్యూస్కి సంబంధించి. చాలామంది దీన్ని చూసి ఇంక యూట్యూబ్ వీడియోస్కి వ్యూస్ పెరిగిపోతే తొందరగా మానిటైజేషన్ అయిపోతుంది, ఎక్కువ డబ్బులు వస్తుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. ఫస్ట్ దీని గురించి క్లియర్గా తెలుసుకోండి. అండ్ వెల్కమ్ టు ఏఐ తెలుగు క్రియేషన్. ఈ వీడియోలో వచ్చేసి రీసెంట్గా యూట్యూబ్ తీసుకొచ్చిన అప్డేట్ గురించి అయితే మాట్లాడుకుందాం. మామూలుగా యూట్యూబ్ తీసుకొచ్చిన ఈ అప్డేట్ వల్ల క్రియేటర్స్కి ఎలాంటి లాభం ఉంది? చాలామంది క్రియేటర్స్కి అయితే ఈ మెయిల్ వచ్చి ఉంటుంది. దీన్ని చూసి కొంతమంది వీడియోస్ అయితే చేస్తున్నారు. ఇంకో విషయం ఏంటంటే ఈ అప్డేట్ వల్ల కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళకి ఎలాంటి లాభం ఉంది, ఆల్రెడీ మానిటైజేషన్ అయిన ఛానల్స్కి ఏమైనా లాభం ఉంది? ఈ అప్డేట్ వల్ల మన ఛానల్స్కి ఎలాంటి ఉపయోగం లేదు, కానీ కొత్త క్రియేటర్స్కి ఈ అప్డేటు ఉపయోగపడుతుంది. ఈ అప్డేట్తో మనకు వ్యూస్ అనేవి ఎక్కువగా కనిపిస్తాయి మన వీడియోస్ కింద, కానీ దానివల్ల వాచ్ టైం కానీ లేదా తొందరగా మానిటైజేషన్ అవ్వడం కానీ జరగదు. ఇంతకుముందు లాంగ్ వీడియోస్ని క్లిక్ చేస్తే 30 సెకండ్స్ చూసిన తర్వాత వ్యూ అనేది కౌంట్ అవుతూ ఉన్నది. ఇప్పుడు క్లిక్ చేసిన ప్రతి ఒక్కసారి వ్యూ అనేది కౌంట్ అవుతుంది, కానీ ఎన్నైతే మనకి ఎంగేజ్డ్ వ్యూస్ వచ్చినాయో దాని ద్వారా వచ్చిన వాచ్ టైం మాత్రమే కౌంట్ అవుతుంది. కొత్త ఛానల్స్కి ఈ విధంగా అనుకోండి కౌంట్ అవుతుంది. అది మాత్రమే మనకు మానిటైజేషన్కి అప్లై చేసేటప్పుడు యూజ్ అవుతుంది అనమాట. మనకు కనిపించే ప్రతి ఒక్క వ్యూ వాచ్ టైం అయితే కౌంట్ అవ్వదు. కొత్త క్రియేటర్స్కి దీనివల్ల ఉపయోగం ఏంటంటే నేను లాస్ట్లో చెప్తాను. ఆల్రెడీ మానిటైజేషన్ అయిన ఛానల్స్కి అయితే సేమ్ ఇదే విధంగా వ్యూస్ అయితే చూపిస్తాయి. మనకు అక్కడ ఎంగేజ్డ్ వ్యూస్ అనేది కనిపిస్తుంది. దాన్ని బట్టే మనకు రెవెన్యూ అనేది ఆ టైంలో ప్లే అయిన యాడ్స్ని బట్టే మనకు రెవెన్యూ ఎంత రావాలనేది వస్తుంది తప్ప రెవెన్యూ పెంచే అవకాశం కూడా ఈ అప్డేట్లో లేదు. అంటే ఆల్రెడీ మానిటైజేషన్ అయిన ఛానల్స్కి దీనివల్ల ఎలాంటి ఉపయోగం లేదు. గూగుల్ క్రోమ్లో మీ ఛానల్ ఓపెన్ చేసినారంటే ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ జస్ట్ మీరు ఏం చేస్తారంటే ఎనాలిటిక్స్ అంటుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేసినారంటే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఓపెన్ అయిన తర్వాత టాప్లో మనకు వచ్చేసి అడ్వాన్స్డ్ మోడ్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు యూట్యూబ్ తెచ్చిన వ్యూస్ అప్డేట్ అనేది ఏంది అనేది మీకు క్లియర్గా అర్థమయ్యేది నేను చెప్తాను. ఇక్కడ వచ్చేసి మనకు వ్యూస్, వాచ్ టైము, సబ్స్క్రైబర్స్, రెవెన్యూ, ఇంప్రెషన్స్ అని చెప్పేసి ఇక్కడ ఉంది కదా. ఇక్కడ వచ్చేసి మనకు మెట్రిక్స్ అని ఉంది, దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఎంగేజ్డ్ వ్యూస్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. అప్లై అనే దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ వచ్చేసి మనకు ఎంగేజ్డ్ వ్యూస్ అనేది యాడ్ అవ్వడం జరిగింది. ఇప్పుడు యూట్యూబ్ చెప్పిన అప్డేట్ ఏంటంటే ఎంగేజ్డ్ వ్యూస్ అనేటివి లాంగ్ వీడియోస్కి ఏ విధంగా కౌంట్ అవుతుందంటే, లాంగ్ వీడియోస్కి ఇంతకు ముందు 30 సెకండ్స్ చూసిన తర్వాతే వ్యూ అనేది కౌంట్ అవుతూ ఉన్నది. ఇకపై నుంచి మనకు వచ్చేసి జస్ట్ క్లిక్ చేస్తేనే వ్యూస్ అనేవి కౌంట్ అవుతాయి. ఎగ్జాంపుల్కి ఇక్కడ చూడండి 2,77,000 సంథింగ్ ఎంగేజ్డ్ వ్యూస్ ఉన్నాయి. నార్మల్గా వచ్చిన వ్యూస్ అనేవి ఇక్కడ చూపిస్తుంది కదా 2,83,000 ఎంగేజ్డ్ వ్యూస్ ద్వారా వచ్చే రెవెన్యూ అనేది మనకు వస్తుందన్నమాట. ఇక్కడ కనిపించే వ్యూస్ని బట్టి అయితే మనకు రెవెన్యూ అనేది పెరగదు. ఇప్పుడు యూట్యూబ్ తీసుకువచ్చిన అప్డేట్ వల్ల జస్ట్ చూడడానికి వ్యూస్ మాత్రమే పెరుగుతాయి తప్ప ఇన్కమ్లో ఎలాంటి ఇంప్రూవ్మెంట్ అయితే ఉండదన్నమాట. అంటే షార్ట్ వీడియోకి సంబంధించి చూపిస్తాను చూడండి. ఇది ఒక షార్ట్ వీడియో అనమాట. ఈ వీడియోకి వచ్చేసి 2,784 వ్యూస్ అయితే వచ్చినాయి, ఎంగేజ్డ్ వ్యూస్ అనమాట. ఇక్కడ వచ్చేసి నార్మల్గా వచ్చిన వ్యూస్ వచ్చేసి 4,332 వ్యూస్ అయితే వచ్చినాయి అనమాట. మనకి ఏదైతే ఎంగేజ్డ్ వ్యూస్ వచ్చినాయో దాని ద్వారా జనరేట్ అయ్యే ఇన్కమే తప్ప మనకు కనిపించే వ్యూస్ వల్ల ఇన్కమ్ అనేది పెరగదు. దీనివల్ల నేత్రానందం అంటే చూసి ఆనందపడడం తప్ప, కళ్ళకు ఆనందం తప్ప ఏ క్రియేటర్కి ఎలాంటి ఉపయోగం లేదు. ఉపయోగం ఏదైతే ఉందో అది కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసే క్రియేటర్స్కి మాత్రమే. వాళ్ళు పెట్టే వీడియోస్కి ఎక్కువ వ్యూస్ కనిపిస్తే వాళ్ళకు మోటివేట్ అయ్యి ఇంకా ఎక్కువ వీడియోస్ చేసి తొందరగా మానిటైజేషన్కి ఎలిజిబుల్ అయ్యేదానికి వాళ్ళు మోటివేట్ అవుతారు అనే రీజన్లో నేను ఆలోచిస్తూ ఉన్నాను. అంతకు మించి దీనివల్ల ఎలాంటి ఉపయోగం లేదు, ఎవరికి లాభం లేదు. కొత్త ఛానల్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు ఇప్పుడు స్టార్ట్ చేయడమే చాలా బెటరు. ఎందుకంటే మానిటైజేషన్ రూల్స్ అన్నవి రేపు సంవత్సరం ఫిబ్రవరి నుంచి అయితే ఇంప్లిమెంట్ అవుతాయన్నమాట. 8,000 అవర్స్ 20 మిలియన్ షార్ట్ వ్యూస్ అన్నవి. ఇప్పుడైతే మనకు 4,000 అవర్సే 10 మిలియన్ వ్యూస్ మాత్రమే. నన్ను అడిగితే 2026లో స్టార్ట్ చేసి 2027 ఫిబ్రవరి లోపలే మనం మానిటైజేషన్ కంప్లీట్ చేసుకున్నామంటే 4,000 అవర్స్ అలాగే 10 మిలియన్ షార్ట్ వ్యూస్తో పూర్తి మానిటైజేషన్ అయితే కంప్లీట్ చేయొచ్చు. లేదంటే ఫిబ్రవరి తర్వాత 2027 ఫిబ్రవరి తర్వాత ఛానల్ స్టార్ట్ చేస్తే 8,000 వాచ్ అవర్స్ కావాలి, 20 మిలియన్ షార్ట్ వ్యూస్ అనేవి కావాలి.
దానికంటే బెటర్ ఇప్పుడు స్టార్ట్ చేయడమే. ఆ రూల్స్ ఇంప్లిమెంట్ అయ్యే లోపల ఈ టార్గెట్ని కంప్లీట్ చేయండి, తొందరగా మోనిటైజేషన్ తెచ్చుకోండి. వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయ్యేదని ట్రై చేయండి. బాయ్.